Hi, all JEE NEET aspirants from Telugu states, Telangana and Andhra Pradesh. So, ముందుగా కెమ్మాస్టర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ బెల్ బటన్ టు గెట్ ఫ్యూచర్ నోటిఫికేషన్స్. సో, అవర్ ఎయిమ్ ఈస్ టు మేక్ యూ స్కోర్ 100% ఫ్రమ్ కెమిస్ట్రీ పార్ట్ ఆఫ్ JEE అండ్ నీట్ ఎగ్జామినేషన్స్. సో, మీరు కెమ్మాస్టర్ అఫీషియల్ ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి ఫర్ అప్డేట్స్. అండ్ మీరు chemmasters.online వెబ్సైట్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఫర్ JEE అండ్ నీట్. ఓకే, అండ్ ద మేజర్ రిక్వెస్ట్ ఏంటంటే, సో ప్లీజ్ వాచ్ ద వీడియో కంప్లీట్లీ. మీరు వీడియోని పూర్తిగా చూస్తే I can guarantee that you can solve all the related questions which we analyze here in this video. So, ఈ వీడియోలో మనం అనలైజ్ చేసే ప్రతి క్వశ్చన్కి రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే. ఓకే, అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కెమ్మాస్టర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయండి అండ్ అందరికీ, తెలుగు స్టూడెంట్స్ అందరికీ రీచ్ చేయండి. ఓకే, సో మీ రెస్పాన్స్ ఎంత ఎక్కువగా వస్తుంటే నేను అంత ఎక్కువ వర్క్ చేస్తాను మీకోసం. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో JEE మెయిన్స్ 2020 ఒక సెషన్కి సంబంధించినటువంటి టోటల్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ని డీటెయిల్ బేసిక్ కాన్సెప్ట్స్తోని అనలైజ్ చేద్దాం. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ మిగతా అన్ని సెషన్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఆఫ్ JEE మెయిన్స్ 2020 ఎగ్జామినేషన్ చేసేద్దాం. ఓకే, ఆర్ యు రెడీ? నా చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కంపౌండ్స్ ప్రొడ్యూసెస్ అన్ ఆప్టికలీ ఇన్యాక్టివ్ కంపౌండ్ ఆన్ హైడ్రోజనేషన్? ఓకే, మనం ముందుగా ఈ హైడ్రోజనేషన్ అంటే ఏంటి, సో హైడ్రోజనేషన్ వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ కాంపౌండ్ సంబంధించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ప్రతి ఆప్షన్లో డబుల్ బాండ్ ఉంది, అంటే ఆల్కీన్ ఆర్ ఈన్ ఉంది, అన్సాచురేషన్ ఉంది. సో మనం ఎప్పుడైతే హైడ్రోజనేషన్ చేస్తామో ఏమవుతుంది, ద అన్సాచురేషన్ ఈజ్ కన్వర్టెడ్ టు సాచురేషన్, దట్ ఈస్ ఆల్కీన్ part is converted to alkane part. Okay, so this is hydrogenation simply ఈ క్వశ్చన్ సంబంధించి. ఓకే, నౌ మళ్ళీ ఇక్కడ ప్రతి రియాక్టెంట్కి హైడ్రోజనేషన్ చేసి చూడండి. సో ఈ ఆల్కీన్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఆల్కేన్ గ్రూప్గా మారిపోతుంది. ఓకే, రైట్, నాతో పాటుగా మీరు కూడా డ్రా చేయండి. సో ఈ డబుల్ బాండ్ ఏం కావాలి, సాచురేటెడ్ సింగిల్ బాండ్గా మారిపోవాలి ఆన్ హైడ్రోజనేషన్. నా దీనికి కూడా అప్లై చేయండి సేమ్, దిస్ డబుల్ బాండ్ కన్వర్టెడ్ టు సింగిల్ బాండ్. ఓకేనా, రైట్, అండ్ హియర్ CH3 హైడ్రోజన్. ఓకే, నా ద ఫోర్త్ వన్కి కూడా హైడ్రోజనేషన్ చేసి చూడండి. సో ఈ డబుల్ బాండ్ అనేది సింగిల్ బాండ్గా మారిపోతుంది. సో హైడ్రోజన్ CH3. సో ఆఫ్టర్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్ ద గివెన్ ఆప్షన్స్ మనము ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి, తెలిసి ఉండాలి ఆన్సర్ చేయడానికి. ఓకే, నౌ ఆప్టికల్ యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక X అనే కాంపౌండ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని, ఓకే, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో రొటేట్ చేస్తే అప్పుడు ఆ కాంపౌండ్ని ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ అంటాం. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ క్లాక్ వైజ్ దెన్ D అని నొటేషన్ కాన్ఫిగరేషన్ ఇస్తాం. ఓకే, D సైన్ చూపిస్తాం. అది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేసింది అనుకోండి, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని Lని చూపిస్తాం. ఓకే, రైట్, అండ్ ఇంకా గుర్తుపెట్టుకోండి,
ఆ కాంపౌండ్ ఏదైతే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేయగలుగుతుందో ఆ కాంపౌండ్లో కైరల్ కార్బన్ అనేది ఉంటుంది. ఓకే, దట్ మీన్స్ ఎప్పుడైతే కాంపౌండ్లో కైరల్ కార్బన్ ఉంటుందో ఆ కాంపౌండ్ అనేది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేస్తుంది. దాట్స్ వై ఆ కాంపౌండ్ ఏమంటాం, ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ అంటాం. సో ముందుగా మరి కైరల్ కార్బన్ అంటే ఏంటి? సో వన్స్ అగైన్ కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4. సో ఇఫ్ ఏ కార్బన్ కనెక్టెడ్ విత్ 4 డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్, అప్పుడు ఆ కార్బన్ ఏమంటాం? కైరల్ కార్బన్ అంటాం. ఓకే రైట్. అంటే మన కాంపౌండ్లో ఇలాంటి కైరల్ కార్బన్స్ ఉంటే ఆ కాంపౌండ్స్ ఏమవుతాయి? ఆప్టికల్లీ యాక్టివ్ అవుతాయి. ఓకే, నా ఫస్ట్ ప్రొడక్ట్ చూడండి. సో ఫస్ట్ రియాక్షన్ యొక్క హైడ్రోజనేషన్ ప్రొడక్ట్, ఈ కార్బన్ ని చూడాలి మనం, ఎందుకంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఎన్ ప్రొపైల్, ఇథైల్, మిథైల్, హైడ్రోజన్. సో 4 డిఫరెంట్ ఆటమ్స్ లేదా గ్రూప్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఈ కార్బన్ ని మనం ఏమనాలి? కైరల్ కార్బన్ అనాలి. సో కైరల్ కార్బన్ ఉంది కాబట్టి ఈ ప్రొడక్ట్ ఆప్టికల్లీ యాక్టివ్, అంటే ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని రొటేట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ సెకండ్ దాన్ని చూడండి. సో సెకండ్ లో ఐసోప్రొపైల్ గ్రూప్ ఉంది, అండ్ ఎన్ ప్రొపైల్ గ్రూప్ ఉంది, మిథైల్ గ్రూప్ ఉంది, హైడ్రోజన్ ఉంది. అంటే ఈ కార్బన్ కూడా 4 డిఫరెంట్ కనెక్షన్స్ కలిగి ఉంది కాబట్టి ఇది కూడా కైరల్ కార్బన్, కాబట్టి ద ప్రొడక్ట్ ఈస్ ఆప్టికల్లీ యాక్టివ్. ఓకే రైట్. మరి థర్డ్ ప్రొడక్ట్ చూడండి, దీంట్లో ఎన్ ప్రొపైల్ ఉంది, ఐసోప్రొపైల్, మిథైల్, హైడ్రోజన్. సో 4 డిఫరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ కార్బన్ కూడా కైరల్ కార్బన్, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఆప్టికల్లీ యాక్టివ్. నా ఫోర్త్ వన్ చూడండి, ఫోర్త్ లో మనకి 2 ఐసోప్రొపైల్ గ్రూప్స్ ఉన్నాయి, అంటే రెండు కూడా సేమ్. ఓకే, 2 ఆర్ సేమ్. దాట్స్ వై ఎప్పుడైతే కార్బన్ పైన, సో గుర్తుపెట్టుకోండి, కార్బన్ పైన ఒకటి కంటే ఎక్కువ సిమిలర్ ఆటమ్స్ లేదా గ్రూప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ కార్బన్ ఏమంటాం? ఎకైరల్ కార్బన్ అంటాం. సో ఎకైరల్ కార్బన్ కలిగినటువంటి కాంపౌండ్స్ అనేవి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. కాబట్టి ఈ ఫోర్త్ కార్బన్ అనేది ఎకైరల్ కార్బన్, కాబట్టి ఆ కాంపౌండ్ ఆర్ ప్రొడక్ట్ అనేది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. సో ఇచ్చినటువంటి దట్ మీన్స్ ద ప్రొడక్ట్ produced from all the given 4 compounds, only the product of the fourth reaction is optically inactive. ఎందుకంటే దాంట్లో ఎకైరల్ కార్బన్ ఉంది కాబట్టి. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఫోర్త్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. An organic compound A with the molecular formula C10H20O2 was hydrolyzed with dilute sulfuric acid to give a carboxylic acid B and an alcohol C. Okay, the oxidation of C with chromic acid, so the combination will lead to chromic acid. Okay, produced B. Which of the following structure are not possible for A with this molecular formula? Okay, నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్రతి ఆప్షన్ పైన మనం ఈ రియాక్షన్ సీక్వెన్స్ ని అప్లై చేద్దాం. ఓకే, నేను లైన్ డ్రాయింగ్ చేస్తున్నాను దీనిది. సో చూడండి 1 2 3. సో 1 2 3 రైట్. And third carbon paina methyl group undi. Now, so this carbon directly connected with oxygen. Now, which is connected with CO. Okay. Then 1 2 3 4. Now 1 2 3 4. Okay. Right. And the second carbon paina methyl group undi. Idi line drawing for the first compound. On hydrolysis, always hydrolysis takes place here. So idi enti ester. Manaki ichina prati compound kuda ester compound, you can see. Okay, so on ester hydrolysis always produces, one is alcoholic product and one is carboxylic acid product. Okay, so what ikkada enti H plus is taken up by the O, that is oxygen, and produces alcohol, OH, and alage OH minus is taken up by this carbonyl group and produces కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రొడక్ట్. అర్థమైందా? దెన్ ఇప్పుడు మనం ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ని బి అనుకుందాం అండ్ ఆల్కహాల్ని సి అనుకుందాం. మనం మరి ఆల్కహాల్ని బి అని ఎందుకు అనుకోవద్దు, దీన్ని సి అని ఎందుకు అనుకోవద్దు అంటే చూడండి ఏమన్నాడు, ఆక్సిడేషన్ ఆఫ్ సి
లీడ్స్ టు బి అన్నాడు. అంటే ఇక్కడ చూడండి కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అనేది ఆల్రెడీ కంప్లీట్ గా ఆక్సిడేషన్ పొందినటువంటి ఫంక్షనల్ గ్రూప్. దీన్ని ఫర్దర్ గా ఆక్సిడేషన్ చేయలేము కాబట్టి దీన్ని బి అనుకుందాం. సో ఆల్కహాల్ ని సి అనుకోవాలి, ఎందుకంటే ఆల్కహాల్ ని ఆక్సిడేషన్ చేయొచ్చు కాబట్టి, రైట్? ఓకే, నౌ ఈ ఆల్కహాల్ పైన CrO3H2SO4, సో దట్ ఈస్ ఆక్సిడేషన్ చేస్తే ఇక్కడ ఏముంది? సెకండరీ ఆల్కహాల్ ఉంది. ఎప్పుడైతే సెకండరీ ఆల్కహాల్స్ పైన క్రోమిక్ యాసిడ్ ని అప్లై చేస్తే ద సెకండరీ ఆల్కహాల్ కన్వర్ట్స్ ఇంటూ కీటో ఫంక్షనల్ గ్రూప్. కాబట్టి ఇక్కడ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? కీటో ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఈ కీటో ప్రొడక్ట్ అనేది ప్రొడక్ట్ బికి ఈక్వలా? కాదు, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రొడక్ట్, ఇదేమో కీటో ప్రొడక్ట్. కాబట్టి ఈ రెండు డిఫరెంట్. కాబట్టి మనకి ఇచ్చినటువంటి రియాక్షన్ సీక్వెన్సెస్ అనేవి ఈ ఫస్ట్ స్ట్రక్చర్ కి పాసిబుల్ కావట్లేదు. కాబట్టి ఇది మన ఆన్సర్. ఓకే, నౌ మరి మిగతా వాటిని చెక్ చేద్దాం, అవి కరెక్టా కాదా అని. అంటే మనకి ఇచ్చినటువంటి రియాక్షన్ సీక్వెన్స్ ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నాయా లేదో చూద్దాం. సో దీన్ని కూడా సెకండ్ లైన్ డ్రాయింగ్ చేయండి. 1 2 3. సో 1 2 3 అండ్ థర్డ్ కార్బన్ పైన మిథైల్ గ్రూప్ ఉంది. అండ్ ఈ ఫోర్త్ కార్బన్ ఏంటి? కార్బోనైల్ గ్రూప్. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ అండ్ నెక్స్ట్ CH2. సో దీనిపైన ఏముంది? CH3. ఓకే, సింగిల్ లైన్ తీసుకోండి. అండ్ నా సో CH2 CH3. ఓకే, ఇది లైన్ డ్రాయింగ్. సో ఇప్పుడు ఇక్కడ హైడ్రాలైసిస్ జరగాలి కదా. సో ఇక్కడ OH అండ్ ఇక్కడ OH. దెన్ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? సో సింప్లీ COOH. మనకి ఇక్కడ OH. సో ఇది ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ ఇక్కడ ఏంటి? ఇది B, ఇది C. సో సిని సేమ్ ఆక్సిడేషన్ చేయండి. చేస్తే గుర్తుపెట్టుకోండి, క్రోమిక్ యాసిడ్ ప్రైమరీ ఆల్కహాల్ పైన అప్లై చేసినప్పుడు కంప్లీట్ ఆక్సిడేషన్ జరిగి ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి కార్బాక్సిలిక్ ఫంక్షనల్ గ్రూప్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ ప్రైమరీ ఆల్కహాల్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ గా రాయాలి. దెన్ ఇది మన ప్రోడక్ట్. ఓకే, చూడండి ఈ వచ్చినటువంటి ప్రొడక్ట్ అనేది ఈ ప్రొడక్ట్ బికి కంప్లీట్ గా సిమిలర్, దీస్ ఆర్ సేమ్. ఓకే, కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ద సెకండ్ స్ట్రక్చర్ అనేది రియాక్షన్ సీక్వెన్స్ ని ఫాలో అవుతుంది, రైట్? అండ్ దాట్స్ వై అది మన ఆన్సర్ కాదు. మనకి ఏం అడిగాడు? నాట్ పాసిబుల్ అంటే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. అలాగే థర్డ్ వన్ లో కూడా ట్రై చేద్దాం. సో 1 2 3. నా 1 2 3 అండ్ ఫోర్త్ కార్బన్ పైన CO గ్రూప్, దట్ ఈస్ డబుల్ బాండ్ O. నెక్స్ట్ ఆక్సిజన్. నా 1 2 3 4. నా 1 2 3 4. ఓకే, నా హైడ్రాలైసిస్ చేయండి. ఇక్కడ హైడ్రాలైసిస్ చేస్తే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? C డబుల్ బాండ్ O, OH అండ్ నెక్స్ట్ OH అండ్ 4 కార్బన్స్ రాయండి. 1 2 3 4. నా ఇది C, ఇది B. ఓకే, దీనిపైన ఆక్సిడేషన్ చేయండి. సో ఆక్సిడేషన్ చేస్తే ఏమవుతుంది? ఇది కూడా ప్రైమరీ ఆల్కహాల్ కాబట్టి కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. దెన్ ఇది మనకి ప్రొడక్ట్. మీరు చూడండి ఈ B అండ్ ద ప్రొడక్ట్ ఆన్ ఆక్సిడేషన్ ఆఫ్ C ఆర్ సేమ్. ఓకే, సో ఇది కూడా ఫాలో అవుతుంది రియాక్షన్ సీక్వెన్స్ ని. అలాగే మనం ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ లో ఒక కార్బన్ పైన 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. దెన్ ఇక్కడ C డబుల్ బాండ్ O ఉంది. దెన్ ఆక్సిజన్, దెన్ CH2, దెన్ ఇక్కడ 3 మిథైల్ గ్రూప్స్ అండ్ కార్బన్. నౌ హైడ్రాలైసిస్ ఇక్కడ జరుగుతుంది. సో దీని నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? సో COOH ప్లస్ CH2OH అండ్ ఇక్కడ 3 మిథైల్ గ్రూప్స్. ఇది కూడా ప్రైమరీ ఆల్కహాల్ కదా, దీన్ని ఆక్సిడేషన్ చేస్తే కూడా ఏమవుతుంది? COOH అండ్ దిస్. ఇప్పుడు ఇది అండ్ ఇక్కడ మనకు B తోని దీస్ టూ ఆర్ సేమ్. ఓకే, కాబట్టి ఫోర్త్ కూడా ఇచ్చినటువంటి రియాక్షన్ సీక్వెన్స్ ని ఫాలో అవుతుంది. అంటే 2 3 4 అనేవి కరెక్ట్ స్ట్రక్చర్స్ ఆఫ్ A. ఓన్లీ ఫస్ట్ మాత్రమే రాంగ్ వన్. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద మెకానిజం ఆఫ్ SN1 రియాక్షన్ ఈస్ గివెన్ బిలో. సో ఇది మనకు రియాక్షన్ మెకానిజం ఇచ్చారు. అయితే ఏ స్టూడెంట్ రైట్స్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ బేస్డ్ ఆన్ ద గివెన్ మెకానిజం ఆర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద రియాక్షన్ ఈస్ ఫేవర్డ్ బై వీక్ న్యూక్లియోఫైల్. ఇది కరెక్టా తప్ప తెలియాలి అంటే మీరు ఎస్ఎన్ హియర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ నేర్చుకొని ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇన్ SN1 లో వీక్ న్యూక్లియోఫైల్ అనేది ఫేవర్డ్ వన్. ఓకే,
వీక్ న్యూక్లియోఫైల్ ఫేవర్ SN1 రియాక్షన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ క్యారెక్టరిస్టిక్ అనేది కరెక్ట్ వన్. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆల్కైల్ హాలైడ్ ఇచ్చాడు. ఆల్కైల్ హాలైడ్లో ఫస్ట్ స్టెప్లో ఏం ప్రొడ్యూస్ అయింది? కార్బోక్యాటైన్ ప్రొడ్యూస్ అయింది. అండ్ సెకండ్ స్టెప్లో ద న్యూక్లియోఫైల్ అటాక్ అయింది. అంటే మనకి ఫస్ట్ స్టెప్లోనే న్యూక్లియోఫైల్ అటాక్ కాలేదు, ఎందుకంటే అది వీక్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియోఫైల్ అనేది వెరీ స్ట్రాంగ్ అనుకోండి, జస్ట్ లైక్ బాహుబలి, దెన్ డైరెక్ట్ గా ఈ మనకి ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ పైన డైరెక్ట్ అటాక్ చేస్తుంది. ఓకే, సో ఈ సింగిల్ స్టెప్ లోనే మనకు ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అటువంటి సబ్స్టిట్యూషన్ ఏమంటాం? SN2 అంటాం. ఓకే, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం. ఓకే, ఎప్పుడైతే న్యూక్లియోఫిలిక్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అయిందో అది SN2 రియాక్షన్స్ కి ఫేవర్ చేస్తుంది. ఎప్పుడైతే న్యూక్లియోఫైల్ వీక్ న్యూక్లియోఫైల్ అయిందనుకోండి, అప్పుడు మనకి SN1 రియాక్షన్ ని ఫేవర్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ అది కరెక్ట్ వన్. ఓకే, మరి సెకండ్ స్టేట్మెంట్ చూడండి. కార్బోక్యాటైన్ వుడ్ బి ఈజీలీ ఫార్మ్డ్ ఇఫ్ ద సబ్స్టెన్స్ ఆర్ బల్కీ. సో SN1 రియాక్షన్స్ లో ఇన్ మోస్ట్ కేసెస్ టెర్షరీ ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, నా ఇది చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఇవి బల్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్స్టెన్స్ అనేవి వెరీ బల్క్ సబ్స్టెన్స్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ న్యూక్లియోఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ తీసుకున్నాం అనుకోండి, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కూడా డైరెక్ట్ గా అటాక్ చేయదు, ఎందుకంటే స్టీరిక్ రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి. బల్క్ గ్రూప్స్ వల్ల స్టీరిక్ రిపల్షన్స్ వస్తాయి, దానివల్ల ఈ న్యూక్లియోఫైల్ డైరెక్ట్ గా అటాక్ చేయలేదు. కాబట్టి ఫస్ట్ స్టెప్ లోపల హాలైడ్ క్లీవ్ అయిపోతుంది, దానివల్ల మనకి కార్బోక్యాటైన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బోక్యాటైన్ అనేది టెర్షరీ కార్బోక్యాటైన్ స్టేబుల్ అని తెలుసు కదా మనకు. ఆ నెక్స్ట్ స్టెప్ లోపల మనకి ఈ న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవుతుంది. అండ్ మనకి ఏం తెలుసు, SN1 ప్రకారము ఈ ఫస్ట్ స్టెప్ అనేది రేట్ డిటర్మైనింగ్ స్టెప్, దాన్ని ఏమంటాం? స్లో స్టెప్ అంటాం. సో ఈ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ని మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇది SN1 రియాక్షన్ ని ఫేవర్ చేస్తుంది ఎప్పుడైతే బల్కియస్ సబ్స్టెన్స్ అనేవి ఉన్నప్పుడు. ఓకే, అండ్ అలాగే ఈ కార్బోక్యాటైన్ ఈజీగా ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ న్యూక్లియోఫైల్ అటాక్స్ అనేది. ఓకే, ఈ సెకండ్ స్టెప్ ని ఏమంటాం? ఫాస్ట్ స్టెప్ అంటాం, రైట్? సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ద రియాక్షన్ ఈజ్ అకంపనీడ్ బై రెసిమైజేషన్. సో వాట్ ఈస్ రెసిమైజేషన్ ఆర్ రెసిమిక్ మిక్చర్ అంటే, ఇఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ 50-50% ఈక్వల్ అమౌంట్స్ లో వస్తే దాన్ని ఏమంటాం? రెసిమిక్ మిక్చర్ అంటాం. సో ఆల్వేస్ SN1 రియాక్షన్ ద్వారా, SN1 మెకానిజం ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ప్రొడక్ట్స్ అనేవి రెసిమిక్ ప్రొడక్ట్స్, అంటే 50-50% ఈక్వల్ రేషియోస్ లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ స్టెప్ లో ఏమంటారు? టెర్షరీ కార్బోక్యాటైన్ ప్రొడ్యూస్ అయింది కదా. సో సెకండ్ స్టెప్ లో ఈ ఫాస్ట్ స్టెప్ లో న్యూక్లియోఫైల్ CL- తీసుకుందాం. ఇది టూ సైడ్స్ లో అటాక్ చేయొచ్చు, ఒకటి బ్యాక్ సైడ్, ఒకటి ఫ్రంట్ సైడ్. అలాగా మనకి 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 ప్రొడక్ట్స్ యొక్క రేషియో ఎంత ఉంటుంది? 1:1 రేషియో ఉంటుంది. అండ్ ఆ రేషియోని ఏమంటాం? రెసిమిక్ రేషియో అంటాం. సో సింప్లీ ఈ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ద SN1 మెకానిజం. ఓకే, మరి ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. ద రియాక్షన్ ఈస్ ఫేవర్డ్ బై నాన్ పోలార్ సాల్వెంట్స్. మరి ఇది కరెక్టా కాదా? ఇక్కడ చూస్తే మనకి ఇచ్చినటువంటి రియాక్షన్స్ లో ఫస్ట్ స్టెప్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అన్నాం కదా, స్లో స్టెప్ అంటున్నాం కదా. ఇక్కడ కార్బోక్యాటైన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బోక్యాటైన్ అనేది స్టెబిలైజ్డ్ విత్ సాల్వెంట్. ఎప్పుడైతే సాల్వెంట్ పోలార్ సాల్వెంట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ కార్బోక్యాటైన్ స్టెబిలైజ్ చేయబడుతుంది. ఓకే, సో ఇలా స్టెబిలైజ్ చేయబడినటువంటి కార్బోక్యాటైన్ ని ఆర్ సింప్లీ ఇట్ సపరేట్స్ దట్ halide ion from that carbocation, and then the weak nucleophile attack on this carbocation. Okay, so దాని వల్ల పోలార్ సాల్వెంట్స్ అనేవి ఫేవర్ SN1 మెకానిజం. బట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? నాన్ పోలార్ సాల్వెంట్స్ ఫేవర్ అని ఇచ్చారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ స్టేట్మెంట్. సో ఆఫ్టర్ ఎనలైసిస్ ఆఫ్ ఆల్ ద గివెన్ ఆప్షన్స్ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ కాంపౌండ్స్ పొసెసెస్ ద మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్? సో ఎసిడిక్ చూడండి, ఇచ్చినటువంటి గివెన్ ఆప్షన్స్ లో ఫోర్త్ ఆప్షన్ అది కరెక్ట్ వన్. ఎందుకంటే సో ఈ కాంపౌండ్ ప్రోటాన్ ని ఈజీగా రిలీజ్ చేస్తుంది అండ్ ఇట్ కెన్ గెట్ నెగటివ్ చార్జ్. సో ఈ నెగటివ్ చార్జ్ అనేది హ్యాస్ ద పాసిబిలిటీ టు స్టెబిలైజ్ విత్ ద పై ఎలక్ట్రాన్స్ ఆఫ్ 3 కార్బోనైల్ కాంపౌండ్స్, కార్బోనైల్ గ్రూప్స్. చూడండి, మీకు 3 కార్బోనైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో దానివల్ల మనకి
ఈ నెగటివ్ చార్జ్ అనేది highly stabilized when we compared with the negative charge which will be formed on all these three options. Okay, అందుకని మనం ఏమనొచ్చు, fourth structure or fourth compound is having the strongest acidic hydrogen or most acidic hydrogen. ఓకే, ఎందుకు అలా అంటే ఎప్పుడైతే ప్రోటాన్ డొనేట్ చేస్తుందో అప్పుడు ద కార్బన్ అనేది స్టెబిలైజ్ చేయబడుతుంది 3 కార్బోనైల్ గ్రూప్ ద్వారా. ఓకే, సో అందువల్ల ఈజీగా ప్రోటాన్ని డొనేట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఫోర్త్ స్ట్రక్చర్ అనేది హ్యావింగ్ మోస్ట్ అసిడిక్ హైడ్రోజన్. ఓకే, రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ద థర్మల్ పవర్ ప్లాంట్స్ లీడ్స్ టు. సో ఫస్ట్ యాసిడ్ రెయిన్ అంటే ఏంటి చెప్పండి. సో యాసిడ్ రెయిన్ ఎలా ఫామ్ అవుతుంది? సింపుల్ వర్క్లో చెప్పుకోవాలనుకుంటే ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ and nitrogens enter into atmosphere. Okay, atmosphere లోకి ఎంటర్ అయిన తర్వాత they react to produce HNO3 nitric acid and H2SO4. సో ఎప్పుడైతే వర్షం పడుతుందో ఈ వర్షంలో ఈ యాసిడ్స్ అనేవి డిజాల్వ్ అవుతాయి. అలా డిజాల్వ్ అయిన యాసిడ్స్ అనేవి మన ఎర్త్ పైన పడతాయి అన్నమాట. అంటే ఈ వాటర్లో యాసిడ్స్ డిజాల్వ్ అవడం వల్ల ఏమవుతుంది, ఆ వాటర్ యొక్క ఎసిడిటీ పెరుగుతుంది. సో దాట్స్ వై ఆ రెయిన్ ఏమంటాం, ఎసిడిక్ రెయిన్ అంటాం. సో ఎసిడిక్ రెయిన్ వల్ల చాలా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, చూడండి నెక్స్ట్ బ్లూ బేబీ సిండ్రోమ్. ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది పిల్లల్లో వస్తుంది. అంటే బ్లూ కలర్ స్కిన్ చూస్తాం వాళ్ళల్లో, ఇది హెరిడిటరీ డిసీజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఓజోన్ లోయర్ డిప్లీషన్. సో ఓజోన్ లోయర్ డిప్లీషన్ దేనివల్ల జరుగుతుంది? మేజర్గా క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి? మనం యూజ్ చేసినటువంటి ఎయిర్ కండిషనర్స్ అలాగే రిఫ్రిజరేటర్స్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ యూట్రోఫికేషన్. మరి యూట్రోఫికేషన్ అంటే తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదైనా ఒక కొలను సరస్సు తీసుకోండి, లేక్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ లేక్ లోపల మనకి ఆల్గే పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఆల్గే పెరుగుతూ వాటర్ ప్లాంట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ న్యూట్రియన్స్ అనేవి వాటర్లో అవైలబుల్ అవుతాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటే ఈ ఆల్గే యొక్క గ్రోత్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా పెరుగుతుంది అనమాట. ఇలా ర్యాపిడ్ గ్రోత్ జరిగేటప్పుడు దే రిక్వైర్ హై అమౌంట్ ఆఫ్ వాటర్, ఎక్కువ వాటర్ని యూజ్ చేసుకుంటాయి. దానివల్ల మనం న్యాచురల్ కండిషన్స్తో పోల్చుకున్నప్పుడు ఈ ఎక్కువ న్యూట్రియన్స్ వాటర్లో ఉంటే వాటర్ చాలా తొందరగా డిక్లైన్ అయిపోతుంది, అంటే చాలా తొందరగా డిసపియర్ అయిపోతుంది ఆ లేక్ నుంచి. సో ఈ టోటల్ ప్రాసెస్ని ఏమంటాం? యూట్రోఫికేషన్ అంటాం అనమాట. ఓకే, సో ఈ యూట్రోఫికేషన్ జరగడానికి కారణం ఏంటి? వాటర్లో ఎక్కువ మొత్తంలో న్యూట్రియన్స్, మినరల్స్ అనేవి డిజాల్వ్ అయిపోవడం. ఓకే, రైట్. మరి థెర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా ఎక్కువ మొత్తంలో ఏం రిలీజ్ అవుతుంది? హాట్ వాటర్ రిలీజ్ అవుతుంది. సో థెర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా వాటర్, అంటే వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్లేసెస్కి నియర్గా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే థెర్మల్ పవర్ ప్లాంట్ నుంచి హాట్ వాటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ లేక్స్ లోనికి. అప్పుడు ఈ లేక్ లో వాటర్ అనేది ఏమంటాం, వేడెక్కుతుంది కదా. సో దానివల్ల వాటర్ లో ఉన్నటువంటి రాక్స్ అన్ని కూడా, అంటే మినరల్స్ కూడా డిజాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఇక వాటి నుంచి ఎక్కువ న్యూట్రియన్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అవుతాయి. సో ఎక్కువ న్యూట్రియన్స్ రావడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆల్గే వాటిని తినేసి ఎక్కువ ర్యాపిడ్గా పెరుగుతుంది. సో వాటర్ అనేది తొందరగా తగ్గిపోతుంది. సో టోటల్ దిస్ ప్రాసెస్ ఏమంటున్నాం? యూట్రోఫికేషన్ అంటున్నాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎన్ని ఆప్షన్స్ లో థెర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల జరిగేది ఏంటి? యూట్రోఫికేషన్. అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ ఎసిడిక్ బఫర్ ఈజ్ అబ్టైన్డ్ ఆన్ మిక్సింగ్. సో సింపుల్ గా ఫస్ట్ మనం ఎస్టిక్ యాసిడ్ అలాగే NaOH రియాక్షన్ చూద్దాం. మనకి ఎస్టిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్ కదా. సో వీక్ యాసిడ్ బేస్ తో రియాక్ట్ అయినప్పుడు ఈక్విలిబ్రియం రియాక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో CH3COOH Na ప్లస్ NaOH. ఓకే, మనకి ఇక్కడ 100 ml ఆఫ్ NaOH అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ml ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోండి. సో దే ఆర్ కంప్లీట్లీ న్యూట్రలైజ్డ్. ఓకే, విత్ ద సేమ్ కాన్సన్ట్రేషన్ 0.1 అండ్ 0.1. కాబట్టి మనకి మళ్ళీ దానికంటే ముందు ఎసిడిక్ బఫర్ చూడండి. ఎసిడిక్ బఫర్ అంటే ఏంటి? వీక్ యాసిడ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ సాల్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టిక్ యాసిడ్ అండ్ ఎస్టిక్ యాసిడ్ యొక్క సాల్ట్ వాటర్ యొక్క, అంటే దీని యొక్క మిక్చర్ని ఏమంటాం?
ఎసిడిక్ బఫర్ అంటాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ 100 ml ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ రియాక్టింగ్ విత్ 100 ml ఆఫ్ NaOH కంప్లీట్ న్యూట్రలైజేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మనకి ఆ మిక్చర్లో ఫ్రీ ఎసిడిక్ యాసిడ్ అనేది ఉండదు, కాబట్టి అది ఎసిడిక్ బఫర్గా కన్సిడర్ చేయలేము. ఎందుకంటే ఎక్సెస్ ఎసిటిక్ యాసిడ్ ఉన్నప్పుడు మాత్రమే అది ఎసిడిక్ బఫర్గా పనిచేస్తుంది. అంటే మనం NaOH యొక్క వాల్యూమ్ కంటే ఎసిటిక్ యాసిడ్ యొక్క వాల్యూమ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రమే ఎసిడిక్ బఫర్ని మనం ప్రిపేర్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూడండి, 100 ml ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ రియాక్టింగ్ విత్ 100 ml ఆఫ్ NaOH అంటే ఇక్కడ టోటల్గా కన్జ్యూమ్ అవుతాయి కాబట్టి ఇది బఫర్ని ప్రొడ్యూస్ చేయలేదు. అండ్ సెకండ్ చూడండి, HCl NaCl మొత్తానికి ఇక్కడ బఫర్ పాసిబుల్ కాదు. బఫర్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎసిడిక్ బఫర్ ప్రొడ్యూస్ చేయాలంటే వీక్ యాసిడ్ ఉండాలి, దాని యొక్క సాల్ట్ ఉండాలి, బట్ ఇక మనకి అది ప్రొడ్యూస్ కాదు. అండ్ అలాగే థర్డ్ ఆప్షన్ చూడండి, 100 ml ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ రియాక్టింగ్ విత్ 200 ml ఆఫ్ NaOH ఇక్కడ రివర్స్ లో ఉండాలి. అంటే 200 ml ఎసిటిక్ యాసిడ్ మస్ట్ రియాక్ట్ విత్ 100 ml NaOH, దెన్ ఓన్లీ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఎసిడిక్ బఫర్. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏది కూడా కరెక్ట్ కాదు, కాబట్టి యూ మే గెట్ ద ఎక్స్ట్రా ఆన్సర్. ఓకే, మీరు చూడండి HCl అండ్ సోడియం సాల్ట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ డజంట్ ప్రొడ్యూస్ బఫర్, కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ can produce there is the possibility to produce buffer whenever excess amount of acetic acid is there. Okay, right. So next question, if the boiling point of H2O is 373 Kelvin, the boiling point of H2S will be. ఇక్కడ వాటర్ ని చూడండి, వాటర్ లిక్విడ్ హైడ్రోజన్ బాండ్స్ ని కలిగి ఉంటుంది, అది మనకు తెలుసు. ఓకే, ఎలా హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయో కూడా చూడండి, ఇక్కడ నేను సింపుల్ గా ఇస్తున్నాను. సో వీటిని ఏమంటాం మనం, హైడ్రోజన్ బాండ్స్ అంటాం. సో హైడ్రోజన్ బాండ్స్ పాసిబిలిటీస్ ఉండడం వల్ల వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే H2S అనేది లిక్విడ్ కాదు, గ్యాస్ అట్ రూమ్ టెంపరేచర్. సో ఈ గ్యాస్ లో ఎలాంటి హైడ్రోజన్ బాండ్స్ అనేవి పాసిబుల్ కావు. సో హైడ్రోజన్ బాండ్స్ పాసిబుల్ కావట్లేదు కాబట్టి వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే H2S యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది సింపుల్ గానే తక్కువ ఉండాలి. ఇది కాన్సెప్టువల్ గా ఈజీగా చెప్పవచ్చు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫోర్త్ ఆప్షన్ ని కరెక్ట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ విచ్ ఈస్ మోర్ దెన్ 300 Kelvin బట్ లెస్ దెన్ 373 Kelvin. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టిండాల్ ఎఫెక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్. మనకి టిండాల్ ఎఫెక్ట్ అనేది మోస్ట్లీ కొల్లాయిడల్ పార్టికల్స్ లో అబ్జర్వ్ చేస్తాం. ఓకే, రైట్. అలాగే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? ద డయామీటర్ ఆఫ్ dispersed particles is much larger than the wavelength of light used. Okay, ఇది wrong statement. And the diameter of the dispersed particles is much smaller than the wavelength of the light which is used. ఇది కూడా wrong statement. And the refractive index of dispersed phase is greater than that of the dispersed medium. ఇది కూడా wrong statement. ఎందుకంటే refractive index of dispersed phase అనేది much less than dispersed medium. Okay, then only Tyndall effect is observed. Okay, so ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా రాంగ్. ఓన్లీ ద ఫోర్త్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ వన్. ద డయామీటర్ ఆఫ్ డిస్పర్స్డ్ పార్టికల్స్ ఈస్ సిమిలర్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ యూజ్డ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ద డయామీటర్ ఆఫ్ డిస్పర్స్డ్ పార్టికల్స్ somewhat below or near to the wavelength of the light used, then only those particles show Tyndall effect. Okay, so దీని వల్ల we can eliminate first, second options, and already we have explained for the third option. So fourth option is the correct one. Got it? Next one, glycerol is separated in soap industries by. దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు. మీరు చదివి ఉంటే ఆన్సర్ చేస్తారు డైరెక్ట్ గా. డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ titanium complex shows a single broad peak with a maximum at 20,300. The crystal field stabilization energy of the complex ion in kilojoule per mole is. ఇక్కడ మనకు 1 kilojoule per mole is equal to 83.7 per centimeter ఇచ్చారు. ఓకే, ముందుగా మీరు టిటానియం కాంప్లెక్స్ ని చూడండి. టిటానియం కాంప్లెక్స్ లో కోఆర్డినేషన్ స్పియర్ లో 6 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే టిటానియం అనేది 6 వాటర్ మాలిక్యూల్స్ తోని కోఆర్డినేట్ చేయబడి ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం, ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్, because it is having octahedral geometry. And water molecule అనేది neutral ligand కదా. సో neutral ligand కాబట్టి so the total charge on the complex will be the charge on the metal. కాబట్టి titanium is in
plus 3 oxidation state. So in general, titanium has a D2S2 valence electronic configuration. So titanium plus 3 లో ఎంత ఉంటుంది? ఓన్లీ D లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి ఈ degenerate d orbital without ligands. ఓకే, సో ఇన్ ద వితౌట్ లిగాండ్స్ డీజనరేట్ d orbitals ప్రజెంట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే the presence of ligand field strength, the degenerate d orbital splits into lower energy T2g orbital and higher energy EG orbital. ఓకే, సో ఈ లోయర్ ఎనర్జీ T2g ఆర్బిటాల్ లోకి ఈ 1 ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది. నౌ మనకి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ యొక్క ఫార్ములాని యూజ్ చేయాలి. -0.4 ఇంటూ T2g ప్లస్ 0.6 ఇంటూ EG ఇంటూ డెల్టా 0 ప్లస్ పెయిరింగ్ ఎనర్జీ. ఓకే, సో ఇది క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఫార్ములా ఆర్ ఈక్వేషన్. మరి ఇక్కడ చూడండి, మనం ఏం తీసుకోవాలి? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2g అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ EG. సో ఈజీలో ఏం ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి మనం ఈ కంప్లీట్ టర్మ్ని ఎలిమినేట్ చేద్దాం. సో దానివల్ల మనకి -0.4 ఇంటూ T2g. సో T2gలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి సో 0.4 ఇంటూ 1 ఎలక్ట్రాన్ లీడ్స్ టు ఏమవుతుంది? 0.4 ఇంటూ డెల్టా 0. సో సైన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఈ డెల్టా 0 అనేది ఏంటి? ద ఎనర్జీ విచ్ ఈస్ ఈక్వల్స్ టు ద పీక్. So here 20,300. Now 0.4 into 20,300 centimeters, which equals to 8120 centimeters. Okay, మనం దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలి? కిలోజౌల్ ఫర్ మోల్ కన్వర్ట్ చేయాలి. కాబట్టి 8120 centimeter per centimeter by 83.7 per centimeter equals to 97 kilojoule per mole. అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. Next question. The Zeldal method of nitrogen estimation fails for which of the following reaction products? Okay, ముందుగా మీకు Zeldal method అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ JEE నీట్ ఎగ్జామినేషన్. ఎందుకు యూజ్ చేస్తాం Zeldal method ని? నైట్రోజన్ ఎస్టిమేషన్ కోసం యూజ్ చేస్తాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ కాంపౌండ్ అది ఆర్గానిక్ కావచ్చు, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ కావచ్చు, దాంట్లో నైట్రో ఫంక్షనల్ గ్రూప్ కానీ లేదా అజో ఫంక్షనల్ గ్రూప్ కానీ ఉందనుకోండి, దెన్ ద Zeldal మెథడ్ అనేది నాట్ అప్లికేబుల్. ఎందుకంటే ఇక్కడ ఈ నైట్రో ఫంక్షనల్ గ్రూప్ అనేది అండ్ అజో ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి అమ్మోనియం క్యాటయాన్ గా, ఓకే, అమ్మోనియం సల్ఫేట్స్ గా కన్వర్ట్ కావు. ఓన్లీ ఎప్పుడైతే ద నైట్రోజన్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి అమ్మోనియం సల్ఫేట్ ఫంక్షనల్ గ్రూప్స్ గా కన్వర్ట్ అవుతాయో దెన్ ఓన్లీ Zeldal మెథడ్ ఈజ్ అప్లికేబుల్ టు ఫైండ్ ఆర్ టు ఎస్టిమేట్ నైట్రోజన్ ఇన్ దట్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ కంపౌండ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో దాని ఇప్పుడు చూడండి, మనం ఈ ఫస్ట్ రియాక్షన్ చూద్దాం. టిన్ HCl అంటే ఈ రిడక్షన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో NO2 ఫంక్షనల్ గ్రూప్ అనేది రెడ్యూస్ అయిపోయి ఎనిలీన్ గా NH2 ఫంక్షనల్ గ్రూప్ గా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ NH2ని మనం NH4 సాల్ట్ గా కన్వర్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే NH4 ప్లస్ ఆర్ అమ్మోనియం క్యాటయాన్ ప్రొడ్యూస్ అవుతుందో దెన్ Zeldal మెథడ్ ఈజ్ అప్లికబుల్. ఓకే, సో ఫస్ట్ ప్రొడక్ట్ ఇస్తుంది. అలాగే సెకండ్ చూడండి, ఈ నైట్రైల్ పైన లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అప్లై చేసాం అనుకోండి. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఏంటి? రెడ్యూసింగ్ ఏజెంట్. సో హియర్ ఈ నైట్రైల్ గ్రూప్ అనేది రెడ్యూస్డ్ టు ప్రొడ్యూస్ ఎమైన్. సో అలాగే ఇక్కడ కూడా ఎమైన్ అనేది అమ్మోనియం సల్ఫేట్ గా కన్వర్ట్ చేయొచ్చు. కాబట్టి Zeldal మెథడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది టు ఎస్టిమేట్ ద నైట్రోజన్ ఇన్ దిస్ ప్రొడక్ట్. ఓకే, నౌ థర్డ్ చూడండి. ఈ థర్డ్ దాంట్లో ఫస్ట్ ఈ నైట్రైల్ గ్రూప్ అనేది ఎప్పుడైతే టిన్ క్లోరైడ్ HCl తో రియాక్ట్ అయ్యి ఫాలోడ్ బై హైడ్రోలైసిస్ జరుగుతుందో ఇది మనకి ఆల్డిహైడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది బై ద రిలీజింగ్ అమ్మోనియా. ఓకే, ఇక్కడ అమ్మోనియా రిలీజ్ అమ్మోనియా. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ప్రొడ్యూస్ అయినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ లో నైట్రోజన్ లేదు కాబట్టి Zeldal మెథడ్ అనేది అప్లికేబుల్ కాదు. ఓకే, అండ్ ఫోర్త్ వన్ చూడండి, ఇక్కడ అమైన్ గ్రూప్ అనేది NaNO2 విత్ HCl తో రియాక్ట్ అవుతే ఇట్ ప్రొడ్యూసెస్ అజో సాల్ట్ N2+Cl-. ఆల్రెడీ మనం చెప్పాం, అజో సాల్ట్ ఉన్న అజో ఫంక్షనల్ గ్రూప్ ఉందనుకోండి Zeldal మెథడ్ అప్లికేబుల్ కాదు. ఎందుకంటే మనం ఈ అజో కంపౌండ్ నుంచి మనం అమ్మోనియం సల్ఫేట్ ని ప్రొడ్యూస్ చేయలేము కాబట్టి. సో ఈ కంప్లీట్ ఎనలైసిస్ నుంచి ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగాడు? Zeldal మెథడ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ ద ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్
ఇన్ ద గివెన్ ప్రొడక్ట్స్ అంటే ఓన్లీ థర్డ్ అండ్ ఫోర్త్ రియాక్షన్స్ కి మాత్రమే జెల్దాల్ రియాక్షన్ అప్లికేబుల్ కాదు. కాబట్టి సి అండ్ డి అనేది కరెక్ట్ ఆన్సర్స్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఆటమిక్ నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ unselenium is. So simply un equals to 1, nil equals to 0, n equals to 9. So simply 109. దీనిపైన ఒక 1 minute వీడియో చేస్తాను, మీరు చూడండి. ఓకే రైట్, సో సింప్లీ ద ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ క్వశ్చన్. It is true that a second order kinetics is always a multi-step reaction. Is it correct or wrong? Okay, so next question, next statement ఏమి ఇచ్చారు? Zero order reaction is multi-step or wrong or not? So here a first order reaction is always single step reaction. Fourth one, a zero order reaction is single step reaction. గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అనేది సింగిల్ స్టెప్ రియాక్షన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే SN2 రియాక్షన్ ఇచ్చాను అనుకోండి. సో దాంట్లో ఏమవుతుంది, మనకి ఫస్ట్ న్యూక్లియోఫైల్ అనేది డైరెక్ట్గా మనకి ఆల్కైల్ హైడ్రోజన్ రియాక్ట్ అవుతుంది, సింగిల్ స్టెప్లోనే మనకు ప్రొడ్యూస్ ప్రొడక్ట్ అవుతుంది. కాబట్టి మోస్ట్ ఏంటి, మనం సింపుల్గా సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్ మొత్తం కూడా మల్టీ స్టెప్ రియాక్షన్గా మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఏ జీరో మల్టీ స్టెప్ కాదు, సింగిల్ స్టెప్, ఎందుకంటే ఒకటే స్టెప్లో జరుగుతుంది కాబట్టి. నా ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ ఈజ్ మల్టీ స్టెప్ రియాక్షన్. మీరు జీరో ఆర్డర్ రియాక్షన్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ జీరో ఆర్డర్ రియాక్షన్స్ అనేవి స్టెప్ బై స్టెప్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఐ కెన్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. చైన్ రియాక్షన్స్ కానీ, అంటే ఫోటోకెమికల్ రియాక్షన్స్ కానీ, అండ్ సో మెనీ చైన్ రియాక్షన్స్లో ఇనిషియేషన్, ప్రాపగేషన్, టెర్మినేషన్, ఇలా చాలా రియాక్షన్ జరుగుతాయి. కాబట్టి జీరో ఆర్డర్ రియాక్షన్ అనేది మల్టీ స్టెప్ రియాక్షన్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ అనేది సింగిల్ స్టెప్ అని ఇచ్చారు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో ఫస్ట్ స్టెప్లో మనకి ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది, అండ్ సెకండ్ స్టెప్లో మనకు న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవుతుంది అనుకోండి. ఓకే, సో దానివల్ల మనకి మోర్ దెన్ 1 స్టెప్స్ అనేవి రిక్వైర్ అవుతున్నాయి. కాబట్టి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈజ్ నాట్ ఏ సింగిల్ స్టెప్ రియాక్షన్. ఓకే, సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అండ్ జీరో ఆర్డర్ రియాక్షన్ సింగిల్ స్టెప్ అని ఇచ్చారు, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ద కరెక్ట్ ఏంటంటే, సో జీరో ఆర్డర్ రియాక్షన్ ఈజ్ ఏ మల్టీ స్టెప్ రియాక్షన్ అండ్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా రైట్, నెక్స్ట్ చూద్దాం. The complex that can show optical activity. Just remember, asymmetric complexes and dissymmetric complexes అనేవి ఆప్టికలీ యాక్టివ్. ఓకే, సో ఇందులో మనకి ఇక్కడ చూస్తే ఈ రెండిటికి డిసిమెట్రీస్ మనం చూడగలుగుతాం. బట్ ఈ ట్రాన్స్లో మోర్ దెన్ దాట్, అంటే మనకి రిఫ్లెక్షన్స్ చూడగలుగుతాం. అంటే మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ దట్ ప్రిన్సిపల్ యాక్సిస్ అదర్ ఎలిమెంట్స్ కూడా పాసిబుల్ అవుతాయి. కాబట్టి ట్రాన్స్ అనేది ఆప్టికలీ ఇన్యాక్టివ్ అండ్ దీస్ టూ ఆర్ ఇన్యాక్టివ్, ఆప్టికలీ ఇన్యాక్టివ్. ఓన్లీ సిస్ 1 మాత్రమే ఆప్టికలీ యాక్టివ్. ఎందుకంటే సిస్లో ఓన్లీ C2 యాక్సిస్ ఓన్లీ పాసిబుల్. అంటే మనకి సిస్ కాంప్లెక్స్ అనేది మాత్రమే డిసిమెట్రిక్. ఓకే, హియర్ నేను కంప్లీట్గా డ్రా చేస్తున్నాను. సో దీంట్లో ఓన్లీ C2 యాక్సిస్ మాత్రమే ఆర్ ప్రిన్సిపల్ యాక్సిస్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి ఇది డిసిమెట్రిక్ కాంప్లెక్స్ అండ్ ఇట్ విల్ షో ఆప్టికల్ యాక్టివిటీ. ఓకే, సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వీ కెన్ సీ ద కాన్సెప్ట్ లెక్చర్ ఆన్ దిస్ ఆప్టికల్ యాక్టివిటీ ఇన్ ద ఫ్యూచర్ లెక్చర్స్. ఓకేనా రైట్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Aqua regia is used for dissolving noble metals like gold and platinum. The gas evolved in this process is. So try to check the reactions. NO గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో 1:3 రేషియో ఆఫ్ HNO3 HCl కంబినేషన్ ఏమంటాం? ఆక్వారీజియా అంటాం. ఆక్వారీజియాలో గోల్డ్, ప్లాటినం కరుగుతాయి. ఓకే, అవి కరిగినప్పుడు NO గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ మాలిక్యూల్ ఆఫ్ పైరోపాస్పారిక్ యాసిడ్ ద నంబర్ ఆఫ్ POH, P double bond O, POP బాండ్స్ రెస్పెక్టివ్లీ ఆర్. సో ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్తూ ఉన్నాను, ఏంటి ఆక్సో ఆసిడ్స్ ఆఫ్ పాస్పరస్ అండ్ సల్ఫర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ పర్పస్లో. వాటి యొక్క స్ట్రక్చర్స్ పైన మీకు స్ట్రాంగ్ కమాండ్ ఉండాలి. అలాగే వాటి యొక్క ఫార్ములా పైన కమాండింగ్ ఉండాలి. ఓకేనా, వాటి యొక్క నేమ్స్ పైన కూడా కమాండింగ్ ఉండాలి. దెన్ సో ఈ పైరోపాస్పారిక్ యాసిడ్ యొక్క ఫార్ములా ఏంటంటే H4P2O7. ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ రాయండి, పాసిబుల్ స్ట్రక్చర్. సో దిస్ ఈస్ పాసిబుల్ స్ట్రక్చర్, OH here, OH here and OH. Now ఎన్ని POH బాండ్స్ ఉన్నాయి?
4 POH బాండ్స్ ఉన్నాయి. సో 4. నౌ ఎన్ని P డబుల్ బాండ్ O ఉన్నాయి హియర్? 2 ఉన్నాయి. ఓకే, సో ఎన్ని POP బాండ్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. కాబట్టి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్ నోవెస్టరాల్ కెన్ రియాక్ట్ విత్. ఇక్కడ ఈ డ్రగ్ యొక్క స్ట్రక్చర్ మీకు తెలిస్తే మాత్రమే మీరు ఎగ్జామ్లో దీనికి ఆన్సర్ చేయగలుగుతారు, లేదంటే యూ కాంట్. ఓకేనా? రైట్, సో మీరు కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్ పైన ఫోకస్ చేయాలి నీట్ ఎగ్జామ్ని రాస్తున్న వాళ్ళు. ఓకేనా? సో హియర్ ఇది నోవెస్టరాల్ యొక్క స్ట్రక్చర్. దీంట్లో మీరు డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ చూడొచ్చు. ఒకటి టెర్మినల్ ఆల్కైన్ చూస్తున్నారు, టెర్షరీ ఆల్కహాల్ చూస్తున్నారు, అండ్ ఇక్కడ హైడ్రాక్సీ గ్రూప్ ఆన్ బెంజీన్ రింగ్. సో 3 డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ చూస్తున్నారు. ఇప్పుడు మరి ఏమన్నారు? ఈ డ్రగ్ అనేది ఇక్కడ మనకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ రియేజెంట్స్ ఇచ్చారు. ఇందులో ఏ రియేజెంట్స్ ఈ నోవెస్టరాల్తో రియాక్ట్ అవుతుందో మనం కనుక్కోవాలి. నేను జనరల్ మెకానిజమ్స్ ఇస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టెర్మినల్ ఆల్కైన్ అనేది బ్రోమిన్ తోని, సో దట్ ఈస్ మాలిక్యులర్ బ్రోమిన్ తోని రియాక్ట్ అయింది అనుకోండి. సో ఆల్కైన్ అనేది న్యూక్లియోఫిలిక్ నేచర్ కలిగి ఉంటుంది, కాబట్టి ఇట్ కెన్ అటాక్ ఆన్ బ్రోమిన్, మాలిక్యులర్ బ్రోమిన్, అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ సో హియర్ బ్రోమోనియం. ఓకే, సో బ్రోమోనియం అయాన్. సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ లోపల వాటర్ అనేది న్యూక్లియోఫైల్ గా పనిచేస్తుంది. ఇట్ ఓపెన్స్ ఫ్రమ్ ద మోర్ స్టీరిక్ ఎండ్, అండ్ దానివల్ల ఇక్కడ మనకి OH ఇక్కడ మొత్తం డ్రా చేయండి, ఇక్కడ మనకి బ్రోమిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది కాబట్టి ఆక్సిజన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ప్రోటాన్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసి ప్రోటాన్ ఎలిమినేట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఇక్కడ OH అండ్ Br అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఈ నెక్స్ట్ స్టెప్ లోపల సో టాటోమరైజేషన్ జరుగుతుంది. ఓకే, ఈనోల్ టాటోమరైజేషన్ జరిగిపోయి మనకి ఆల్ఫా బ్రోమో కీటోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ టెర్మినల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కదా, ఇది కూడా మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? బ్రోమిన్ వాటర్తో రియాక్షన్ అయినప్పుడు ఇక్కడ C డబుల్ బాండ్ O CH2Br ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, రైట్. అండ్ ఇన్ ద నెక్స్ట్ జింక్ ZnCl2HCl. మనకు ZnCl2HCl అనేది దీని యొక్క నేమ్ ఏంటి? ల్యూకాస్ రియేజెంట్. ఈ ల్యూకాస్ రియేజెంట్ అనేది సెకండరీ అండ్ టెర్షరీ ఆల్కహాల్స్ తోని రియాక్ట్ అవుతుంది త్రూ ద SN1 మెకానిజం. మనం ఒకసారి చూద్దాం, సో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఒక జనరల్ తీసుకుంటున్నాను, ఒక టెర్షరీ ఆల్కహాల్ తీసుకుంటున్నాను. టెర్షరీ ఆల్కహాల్ కదా, సో ఎప్పుడైతే ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ హైడ్రాక్సీ యాక్సిస్ అండ్ అటాక్ ఆన్ లూయిస్ యాసిడ్ జిడెన్ క్లోరైడ్ ఆర్ జింక్ క్లోరైడ్, దెన్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ ఏం ఫామ్ అవుతుంది? హియర్ ZnCl. సో ఇక్కడ మనకి ప్లస్ ఉంటుంది ఆక్సిజన్ పైన. సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? వాటర్ మాలిక్యూల్ క్లీవ్ అవుతుంది, ఎందుకంటే ఈ టెర్షరీ కదా. సో మనకి దానివల్ల మనకు స్టేబుల్ టెర్షరీ కార్బోక్యాటైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనిపైన Cl- అనేది అటాక్ చేస్తుంది అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ హలైడ్, టెర్షరీ హలైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏ రియాక్షన్ ఇన్వాల్వ్ ఉంది? ఏ మెకానిజం మీరు చూసారు? SN1 మెకానిజం చూసారు. ఓకే, కాబట్టి ల్యూకాస్ రియేజెంట్ తోని మనకి నోవెస్టరాల్ OH ఫంక్షనల్ గ్రూప్ అనేది రియాక్ట్ అవుతుంది. ఓకే, ఈ 2 రియేజెంట్స్ కూడా రియాక్ట్ అవుతాయి నోవెస్టరాల్ తోని. నా ఇంకోటి చూడండి, FeCl3. సో FeCl ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీనాల్ తీసుకున్నాం అనుకోండి. ఫీనాల్ అనేది ఎప్పుడైతే FeCl తోని రియాక్ట్ అవుతుందో, సో సింప్లీ ఇట్ ప్రొడ్యూసెస్ OFeCl2 అండ్ HCl. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ferric chloride test. Okay, ferric chloride test of phenols. సో ద ప్రొడక్ట్ అనేది వయోలెట్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్ తోని మనం ఏం చెప్తున్నాం? సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే బ్రోమిన్ వాటర్ తోని రియాక్ట్ అవుతుంది, ల్యూకాస్ రియేజెంట్ తో రియాక్ట్ అవుతుంది, FeCl తో రియాక్ట్ అవుతుంది ఇచ్చినటువంటి నోవెస్టరాల్ డ్రగ్ అనేది, బట్ నాట్ విత్ NaOCl. అలాగే ఆల్కహాలిక్ HCN తో కూడా రియాక్ట్ కాదు. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ద స్పీసీస్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్పీసీస్ లో ద వన్ విత్ మినిమం బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాండ్ ఆర్డర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంగ్త్. ఓకేనా, మనం బాండ్ ఆర్డర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ NO ప్లేస్ లో నైట్రోజన్ కంట్రిబ్యూట్ 7 electrons అండ్ ఆక్సిజన్ ప్లేస్ కంట్రిబ్యూట్ 7 electrons. సో టోటల్ 14 electrons. అండ్ NO లో 7 + 8
ఎంత అవుతుంది 15 అవుతుంది. NO NO +2 లోపల 7 + 6 ఎంత అవుతుంది 13 అవుతుంది. ఓకే, NO మైనస్లో 7 ప్లస్ ఇక్కడ 9, సో టోటల్ 16 అవుతుంది. మనకి నేను ఆల్రెడీ మన కెమ్మాస్టర్ యూట్యూబ్ కెమ్మాస్టర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో బాండ్ ఆర్డర్ స్కేల్ పైన వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. ఓకే, సో ఎప్పుడైతే the total electrons are 14, then the bond order is 3. If it is 15, 2.5. If it is 13, 2.5. If it is 16, it is 2. సో ఇప్పుడు చూడండి ఏది తక్కువ బాండ్ ఆర్డర్ కలిగి ఉంది, NO మైనస్ బాండ్ ఆర్డర్ తక్కువ ఉంది. సో ఇక్కడ ఏం చెప్పాం, బాండ్ ఆర్డర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంగ్త్, కాబట్టి ద మినిమం బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ NO మైనస్. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మన ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్లూకోజ్ in an aqueous binary solution is 0.1. The mass percentage of the water in it. So మనకు తెలుసు ఏంటి, the mole fraction of solute plus mole fraction of solvent always equals to 1. So mole fraction of solute, ఇక్కడ solute ఏంటి, గ్లూకోజ్ అనేది solute. ఓకే, సో గ్లూకోజ్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఎంత ఇచ్చారు 0.1. దెన్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ మనం దీని నుంచి కనుక్కుంటాం ఎంత, సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఆర్ వాటర్ ఈక్వల్స్ టు 0.9. సో ఆఫ్టర్ నోయింగ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్, మనం మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఈచ్ సొల్యూట్ యొక్క మాస్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు, అలాగే సాల్వెంట్ యొక్క మాస్ పర్సంటేజ్ని కనుక్కోవచ్చు. ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నారు, వాటర్ యొక్క మాస్ పర్సంటేజ్ కనుక్కోమన్నారు. కాబట్టి మాస్ పర్సంటేజ్ ఆఫ్ H2O ఈక్వల్స్ టు the product of mole fraction of water into mass of water by, సో హియర్ మన రెండు కాంపౌండ్స్ తీసుకోవాలి, బైనరీ సొల్యూషన్ కాబట్టి. ఓకే, సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ glucose into here the mass of glucose plus mole fraction of water into mass of water. మనకి వాటర్ యొక్క మాస్ ఎంత 18 అండ్ గ్లూకోజ్ యొక్క మాస్ ఎంత 180 grams. నా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి మొత్తం. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ 0.9 into mass 18 by mole fraction of glucose is 0.1 into mass ఎంత 180 plus mole fraction of water ఎంత, సో ఇక్కడ 0.9 plus into, సో mass of water ఎంత 18. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, you will get the answer. Okay, right. Next question, the total number of monohalogenated organic products in the following reaction is. సో ఇక్కడ మనకు ఫస్ట్ సింప్లెస్ట్ ఆల్కీన్ని మనం గుర్తించాలి. ఓకే, సో సింప్లెస్ట్ ఆల్కీన్ ఏంటి, సో సింప్లెస్ట్ ఆల్కీన్లో మనకి కైరల్ కార్బన్ ఉండాలి. ఓకే, సో దెన్ ఓన్లీ అది మనకి స్టీరియో ఐసోమర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో చూద్దాం ఇక్కడ సింప్లెస్ట్ ఆల్కీన్ విత్ కైరల్ కార్బన్. సో ఆప్టికల్ యాక్టివ్ అంటే ఆ కాంపౌండ్లో ఆల్కీన్లో కైరల్ కార్బన్ ఖచ్చితంగా ఉండాలి. కైరల్ కార్బన్ ఉంటే మాత్రమే ఆ కాంపౌండ్ ఆప్టికల్ యాక్టివ్ అని మనం ఆల్రెడీ చదువుకున్నాం ప్రీవియస్ క్వశ్చన్లో. కాబట్టి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, CH3H CH2CH3 దెన్ C డబుల్ బాండ్ CH2. సో ఇది కైరల్ కార్బన్, ఇది సింప్లెస్ట్ ఆల్కీన్ విత్ కైరల్ కార్బన్ విచ్ ఈస్ ఆప్టికల్లీ యాక్టివ్. ఓకే, సో దీనిపైన H2N2. సో మనం ఏం చేస్తున్నారు, H2N2ని అప్లై చేసినాం. ఓకే, H2N2ని అప్లై చేస్తే దట్ మీన్స్ హైడ్రోజనేషన్ చేశారు. అప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది, HCH3 CH2CH3 అండ్ CH2CH3 అంటే ఆల్కీన్ అనేది ఆల్కైన్ గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు దీనిపైన X2 హీటింగ్, దట్ మీన్స్ హాలోజనేషన్ చేస్తున్నారు. హీటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, రియాక్షన్ అనేది రాడికల్ మెకానిజం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని మోనో హాలోజనేషన్ ప్రొడక్ట్స్ ఫామ్ కాగలుగుతాయి చూడండి, ఇది ప్రైమరీ మిథైల్ గ్రూప్ అంటే ఇక్కడ క్లోరిన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే 1 మోనో హాలోజనేటెడ్ ప్రొడక్ట్. అలాగే ఇది టెర్షరీ కార్బన్ విత్ 1 హైడ్రోజన్ అంటే ఇక్కడ కూడా 1 క్లోరిన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి సెకండ్ మోనో హాలోజనేటెడ్ ప్రొడక్ట్. అండ్ ఇవి రెండు సేమ్ కదా, ఆల్కైల్ ఇథైల్, కాబట్టి దీనిపైన మోనోనేషన్ జరిగిన ఒకటే, దీనిపైన మోనో హాలోజనేషన్ జరిగిన ఒకటే, రెండు కూడా సేమ్ కాంపౌండ్స్ ని ఇస్తాయి. కాబట్టి ఓన్లీ ఒకటి మాత్రమే కన్సిడర్ చేయాలి, లిజన్ కేర్ఫుల్లీ. దానివల్ల
సో ఇక్కడ ఇది ఈ రెండు కూడా ఒక మోనో హాలోజనేటెడ్ ప్రొడక్ట్ ఇస్తాయి. టోటల్గా ఎన్ని ఇస్తున్నాయి? 1 2 3. సో 3 mono halogenated organic products are possible from the simplest optically active alkene. Okay na? Right. Next question చూద్దాం. Here the volume strength of 8.9 m H2O2 solution is calculated at 273 Kelvin. Okay, and at 1 atmospheric pressure. Then so here volume strength ని కనుక్కోవాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఇక్కడ చూడండి H2O2 యొక్క హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క డీకంపోజిషన్ చూద్దాం. ఇది ఎలా రియాక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది? 2 వాటర్ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 2 moles ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ 1 mole ఆఫ్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మనం 1 mole of H2O2 gives m/2 moles of O2. So here m అంటే ఏంటి? So here the number of moles, here the molarity of that hydrogen peroxide. Okay, so ఇక్కడ ఏంటి? మనం వాల్యూమ్ స్ట్రెంగ్త్ which is equals to m/2 into 22.4 liters తీసుకోవాలి. ఇది ఈక్వేషన్. జస్ట్ టేక్ దిస్ వన్. ఎందుకు 22.4 liters తీసుకోవాలి? At 273 Kelvin and at 1 atmospheric pressure, every gas occupy 22.4 liters volume. ఓకే, దానివల్ల 22.4 liters తీసుకోవాలి. ఇక్కడ m/2 ఎంత తీసుకున్నాం? 2 moles of hydrogen peroxide అనేది 1 mole of oxygen ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ సో the molarity of H2O2 equals to m/2 molarity of O2. Okay, so the volume percentage of H2O2 should be equals to m/2 into 22.4 liters. So ఇక్కడ 8.9, that is molarity of H2O2 by 2 into 22.4 liters మనకి ఎంత వస్తుంది? 99.68 liters వస్తుంది. ఇది మనకి ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.